మీ అందరికీ జీబీఐటీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు. ఈరోజు వీడియో విషయానికి వస్తే, కీళ్లనొప్పులు అనగానే మందులు, మాత్రలు, ఆపరేషన్ లాంటివి ఉంటాయని భయపడుతుంటాం. కాని కొన్ని సూత్రాలు పాటిస్తే కాసింత ఉపశమనం ఖాయం. 1. సహజంగా కీళ్ల నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట ఆయింట్మెంట్ పూయాలి. 2. నొప్పులున్న చోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్లతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్లల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టాలి. 3. తేలికపాటి వ్యాయామం, సైక్లింగ్, ఈత, నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి. 4. క్రింద కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి. 5. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గే మార్గం ఆలోచించాలి. 6. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు. 7. విటమిన్ సికి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి. జామపండు, కమలాపండు మొదలైనవి. 8. వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. 9. కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్న చోట ఆ నీటిని పోయాలి. పైన పేర్కొన్న 9 చిట్కాలు అనుసరించడం ద్వారా నొప్పిని తగ్గించడమే కాకుండా, సమస్యను అధికం కాకుండా నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతాయి. ఈ సూచనలు పాటిస్తూ, సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ను సంప్రదించడం మర్చిపోవద్దు.